భక్తిలో నిజంగా ఏమి అడగడని చెప్పాం కదా. మరి వీడు అర్థార్థిగా ఉన్నాడు, కానీ భక్తుడే, భగవంతుడి దగ్గరికి వస్తాడు. ఎక్కువ మంది భగవంతుడి దగ్గరికి వచ్చేది, గుళ్ళకు వచ్చేది, గోపురాలను దర్శించేదంతా వీళ్ళే. అర్థార్థి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ప్రమోషన్ రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టాలి, బిజినెస్ బాగా నడవాలి, అందుకని దానికోసం నేను చెప్పులు లేకుండా నడిచి వస్తాను, గుండు కొట్టించుకుంటాను. చూడండి, నీకోసం ఇది చేస్తున్నాను, నాకు నువ్వు ఇవన్నీ నెరవేర్చి పెట్టాలి. ఇదే కదండి మరి భక్తి, లోకంలో ఎక్కువ మందికి తెలిసిందే. దాంతో తృప్తి పడుతూ ఉంటుంటారు, కానీ అట్లీస్ట్ భగవంతుడిని నమ్ముతున్నారు. అదే పెద్ద గొప్ప విషయం. నమ్మనివ్వండి. కానీ వీళ్ళని నారదులు వారు ద లోయెస్ట్ కేటగిరీ అని చెప్పి తామసిక భక్తి అంటున్నారు.